మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ గారు, మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నత్త గారు, మరదలు వాళ్ళ బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. ఇది చాలా పాత టెక్నాలజీ హౌస్ అండి, చాలా బాగుంటది. ఇది అసలు ఏసీలో ఉన్నట్టే ఉంటది ఇల్లు. దీపావళి అబ్బాయి ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు, వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ కొడుకండి. స్పెట్స్ అసలు తీడు, స్పెట్స్ పెట్టుకుని ఉంటా. ఆ చిన్న బాబు వాళ్ళ నానమ్మ అండి, తను వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారు. రెండింటి అల్లుడు గారు, పెద్ద అల్లుడు గారు. ఈ ఇల్లు చూడాలంటే చాలా ఉండాలి, ఎందుకంటే ఇలాంటి ఇల్లు ఇప్పుడు కనపడట్లేదు, చాలా కనుమరుగయ్యాయి. ఇదంతా కూడా టేక్ తో చేసిందండి. ఇది ఒక బెడ్రూమ్ అండి, అప్పట్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టించారు 50 years బ్యాక్. గుమ్మం వాళ్ళ చెల్లెలు వాళ్ళ కొడుకు MBBS కాబోయే డాక్టర్. పొద్దున్న దీపారాజన్ దగ్గర పనిచేశారు, అందుకే గేల చిన్నగా ఉంది ఏమన్నా. ఇగోండి అప్పట్లో కబ్బోర్డ్స్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదండి, 50 years బ్యాకే ఉన్నాయి. రోజు మార్నింగ్ ఇక్కడ దీపారాజన జరిగిందండి, పెళ్లి కదండి. ఈ రోజు పొద్దున్నే దీపారాజన అయిపోయినాక పెళ్లి కూతురుని చేస్తారండి. మార్నింగ్ అయ్యింది. ఈ అమ్మాయిని ఇంటి పని మనిషి అనొద్దండి, పెద్ద ఆవిడ 50 years నుంచి ఈ ఇంట్లోనే పనిచేస్తుంది. చాలా మంచి ఆవిడ. మనం ఎన్నో జాబ్స్ మారుతాం, ఈ మాత్రం ఈ ఒక్క జాబ్ లోనే ఉంది. ఈమెను చూడాలంటే చాలా ఉండాలి. ఇదిగోండి ఒక అమ్మలా చూస్తారు కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో పనమ్మాయిలా చూడదు. మా ఫ్రెండ్ అంత బాగా చూసుకుంటది, ఎందుకంటే అన్ని కోసిచ్చింది ఎల్లప్పుడల్లా వచ్చినప్పుడల్లా. సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇదిగోండి లాకర్, పొలంలో పండిన పంట డబ్బులన్నీ ఇందులోనే దాస్తారండి వీళ్ళు. ఇదిగోండి ఇది కబ్బోర్డ్ చూసారా, అప్పటి స్విచ్ బోర్డులు. ఎంత పంట పండితే అంత డబ్బులు కూడా ఈ లాకర్లోనే పెట్టేవాళ్ళండి. ఈ లాకర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల నాటితే. మా ఫ్రెండ్ లాకర్ చూపిస్తుంది చూడండి. వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి వాళ్ళ అత్తగారింట్లో పెద్దల సమీక్షంలో చేయాలని చెప్పేసి ఊరికొచ్చి మరీ చేస్తుంది. ఇవ్వండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మామయ్య కొడుకు ఇప్పుడే వచ్చారు ఊరు నుంచి, రాగానే తీసేస్తున్నామండి, ఏమనుకోవద్దు. బ్లాక్ చేస్తున్నాము. పందిరేస్తారు కదండి, అరిటాకులు, మామిడాకులు, కొబ్బరాకులు, తాటి చెట్టు ఆకులతో వేసిన పందిరండి. అందరు పెద్దవాళ్ళు అందరు కలిసి. ఇదిగోండి ఈ పందిరి బాగా వేసింది ఎవరు అని అంటే గోస్ట్ అంకుల్. ఇది మీ ఇంకో ఫ్రెండ్ అండి, ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ఇది నేను, ముగ్గురు కూడా 25 years ఫ్రెండ్స్ అండి. అలా బాబాయ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట, ఎలా ఉంటది ఏంటి అనేసి. వంట మొత్తం సింగిల్ హ్యాండ్ మీద వడ్డించడం, వండడం అంతా కూడా అత్తయ్య గారు, పెద్ద అత్తయ్య గారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు చెల్లెలు. ఎంత నీట్ గా అంటే అంత నీట్ గా. పెళ్లి కూతురు ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ కాదు చెల్లి అండి, మర్చిపోయాను, సారీ. కొంచెం పెళ్ళాడవాళ్ళ కెనడా నుంచి వచ్చిందండి. పని అంటే పెళ్లి కూతురు చెల్లి అంటే ఇస్తరాకు దగ్గర నుంచి, ఇస్తరాకులు సద్ద దగ్గర నుంచి పనులన్నీ నెత్తి మీద వేసుకొని చేస్తుంది. అక్కండి తను సెక్రటరియట్లేనా కదా, సెక్రటరియట్ విజయవాడలో వర్క్ చేస్తుంది. తనకు ఒక బాబు. ఈ అమ్మాయి పెళ్లి కూడా ఇదే ఇంట్లో జరిగింది. ఈవిడ సుధా, మా ఫ్రెండ్ వాళ్ళ బావగారు వాళ్ళ కూతురు, ఇంటికి పెద్ద కూతురు ఈవిడే. మనం ఇప్పుడు వెట్ కిచెన్, డ్రై కిచెన్ అంటాం కదండి, ఇది డ్రై కిచెన్. ఇది 50 years బ్యాకే వీళ్ళు కట్టింది ఈ కిచెన్. ఈ కబ్బోర్డ్స్ తో సహా కలిపి కట్టారు. ఇలా ఉంటది చూడండి. ఇక్కడ అంతా సజ్జండి, ఏమన్నా స్టోరేజ్ ఉంటే ఇక్కడ పెడతారనమాట. ఇది టేబుల్, డైనింగ్ టేబుల్ లా, అంటే కొంచెం ఇప్పుడు పెళ్లి పనుల్లో కొంచెం హడావుడిగా ఉంది, అంతేగాని చాలా నీట్ గా ఉంటది. ఇది డ్రై కిచెన్. ఆ రోజుల్లోనే ఇంత టెక్నాలజీ వాడారు. ఈవిడ ఇంటి ఓనర్ గారండి, వస్తున్నారు చూడండి. ఈ నీట్నెస్ కి దీనికి అంతటికి వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి. తన అక్క, తన చెల్లి, ఇద్దరు చెల్లెలు. ఇంట్లో పెళ్ళని చెప్పేసి పిండి, దోశల పిండి, ఇడ్లీ పిండి, వడపిండి అన్ని ఇంటికాడ నుంచి రుబ్బుకొచ్చి వచ్చిన చుట్టాలందరికి చేసి పెట్టారండి. మహాతల్లి. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉండరు ఈ రోజుల్లో.
అక్కగారు చెల్లి వచ్చిందని చెప్పేసి తాయి తీగ పడుకున్నారండి రాత్రి ప్రశాంతంగా. అది అలాంటి అక్క చెల్లెళ్ళు ఉండాలి. ఇదే వెట్టి కిచెన్ అండి, అప్పట్లో కట్టించినటువంటి వెట్టి కిచెన్. ఇదే సెల్ఫ్స్, ఇదిగోండి ఇలా పెట్టుకుంటారు అన్ని. డ్రై కిచెన్ లో మామూలుగా చుట్టాలు వచ్చినప్పుడు అలా సింపుల్ గా కిచెన్ లో వాడుకుంటారు. ఇది డ్రై కిచెన్. ఇదంతా వెనకాల గార్డెన్ అండి. ఈ రోల్ చూసారా, ఈ రోల్కి చాలా చరిత్ర ఉంది. దగ్గర 100 ఏళ్ళు. అత్తగారు నుంచి వచ్చింది ఇది. ఇదిగోండి చూసారా, ఇలాంటి చెట్లు, ఇలాంటి వాతావరణం, ఇలాంటి ప్రకృతి, ఇలాంటి ఇల్లు, ఇవన్నీ చూడాలంటే చాలా అంటే చాలా. ఇంకోండి తను కూడా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చారు. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి మామగారు బాగా తెలుసండి. వాలంటీర్ గారు అంత ముందు తెలుసు మామగారు బాగా. ఇప్పుడు తినకు తోడుగా తను తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి చేస్తున్నారు వర్క్. ఇది ఒక మామగారు అండి, చిన్న మామగారు, పెద్ద మామగారు, పక్కన ఇల్లు సేమ్ ఒకేలాగా ఉంటాయండి. అదొకరిది ఇదొకరిది కాంపౌండ్ వాళ్ళు. చూసారా ఆ ఇల్లు చూసారా, 60 ఏళ్ళు పైన ఒక్క పెంకు కూడా లైన్ తప్పలేదు. ఇంత నీట్ గా ఉంది, ఇంత ఇదిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. చూడండి కిటికీలు ఏంటి, ఏదైనా సరే. అందరూ టిఫిన్స్ చేసేసారండి. టిఫిన్స్ అయిపోయినాయి, టిఫిన్లు వడ్డిస్తున్నారు. ఇదన్నమాట. సుధాకి మీరేమవుతారు? అత్తగారు చుట్టాలు. అత్తగారికి ఏమవుతారు మీరు? పిన్ని వరుసన అవుతారు. ఓకే. ఇదిగోండి పెళ్లి కూతురుని చేసినాక మంచిగా పెళ్లి కూతురుని రెడీ చేసి ఇదే ప్లేస్ లో కూర్చోబెడతారనమాట. అందుకే డెకరేషన్ చేశారు ఇది. వస్తున్నా. అయ్యో సిగ్గుపడిపోతున్నాడు. తానే అండి పెళ్లి కూతురు. ఫోటోషూట్ జరుగుతుంది. కెమెరా మ్యాన్ వచ్చి ఫోటోషూట్ తీస్తున్నాడు. చుట్టాలందరూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అమ్మో బండి మీద ఒక ఫోటో దిగొచ్చు కదే. చూసారా పల్లెటూరులో అలా అరుగు మీద కూర్చోవడం, వచ్చేపోయే వాళ్ళని పలకరియడం. ఇది వేరండి అసలుకి. మన సిటీలో ఇలాంటివి ఏమి ఉండవు. చూడండి ఇది కూడా ఒక రిలేషన్ ఏంటండి. అందరు తోడుకోడళ్ళు, అన్నదమ్ములు పక్కనే ఉంటారండి. ఏదొచ్చినా అందరూ ఒకసారి కూర్చో. 1 more అమ్ము అంటే అట్ట ఇస్తావా? మాకు ఇటు ఇవ్వ అమ్ము. చాలా అవమానిస్తున్నావు అమ్ము. అమ్ము నువ్వు హైదరాబాద్ రావాలి. ఈ మాకు ఫ్రెండ్ అండి, హైదరాబాద్ నుంచి పెళ్లికి వచ్చిందండి. చాలా గ్రాండ్ ఫ్రెండ్ అండి, కదిలిస్తే వదిలించుకోలేరు అలాంటి ఫ్రెండ్. ఆంటీ పెద్దవాడండి, చాలా మంచి ఆవిడ. మాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. హైదరాబాద్ నుంచి వచ్చారు. హల్దీకి అన్ని రెడీ చేశారండి. ఇవ్వండి స్నానానికి. ఇక్కడ స్నానం అయిపోయినాక కూర్చోబెట్టి అక్షింతలు వేస్తారు కదా, అందరూ చీరలు పెడతారు కదా ఆ ప్రోగ్రామ్ కి. పెళ్లి కూతురి వాళ్ళ చిన్న నాయనమ్మ, అమ్మమ్మ. అన్ని రిలేషన్స్ అన్ని కన్ఫ్యూజ్ అయిపోతుంది, చెప్పట్లా సరిగ్గా. ఎందుకనంటే మర్చిపోవడమో తెలియదు మరి. అమ్మమ్మేనా? ఓకే అమ్మమ్మ. ఇంకోండి పసుపు, అక్షింతలు, గంధం అన్ని రెడీ చేశారండి. సున్నపిండి వీటన్ని. మరి బండి మీద పెళ్లి కూతురు గారు, పిన్ని గారు పని మొత్తం సింగిల్ హ్యాండ్, మొత్తం ఎంగేజ్మెంట్, పెళ్లి. అసలు పైకి రాలేదమ్మా. అమ్మమ్మని తీసాం. నగలు పైకేసుకోండి. అన్ని వద్దని కొన్నేనా? ఊర్లో పెళ్లిళ్ళు అంటే ప్రేమలు, బంధుత్వాలు, బంధాలు వీటికే వాల్యూ ఉంటదండి. డబ్బుకి అస్సలు ఉండదు. పల్లెటూరు పెళ్లి అంటేనే అలా ఉంటది. మా పల్లెటూరులో చూసారా, అది కావాల్సింది. పల్లెటూరు అంటే పల్లెటూరు. అది చూసారా. ఈవిడ మా ఫ్రెండ్ సుధారాణి వాళ్ళ పిన్ని, పెళ్లి కూతురికి అమ్మమ్మ. అంతే. అండి పెళ్లి కూతురు. అమ్మాయి బాగా చదువుకుందండి, అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు. అమ్మమ్మ నానమ్మ వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకోవడానికి ఊరొచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది పెళ్లి కూతురు.
ఉమ్. నువ్వేంటే ఇన్నాడు మట్టి ఆ ఇస్తరాకే పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు నిజంగా ఏం పని చేస్తున్నావు నాకు తెలియదు కానీ సాయి సాయి ఇటు చూడు, నువ్వు ఇస్తరాకు పట్టుకునే తిరుగుతున్నావు ఏంటో తెలియదు నాకు. విసునుకారక ఏందో అందరికి వడ్డిచ్చేస్తున్నావు అనుకుంటున్నా నేను. అండి మా ఫ్రెండ్ అండి, వాళ్ళ అబ్బాయికి చెప్తుంది ఫోటోలు దిగా నేను దిగానని చెప్తున్నారు. అసలు వినట్లేదు. కొడుకుని దగ్గరుండి ఫోటో దింపడానికి తీసుకెళ్తుంది చూడండి. వాళ్ళ అబ్బాయి అలా చెప్తే అలా వెనకాల వెళ్ళిపోతున్నాడు ఫోటో దిగడానికి. పెళ్లి కూతురు వాళ్ళు పెద్దమ్మ ఎవరన్నా రెస్ట్ తీసుకున్నారు కానీ రాత్రి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ అనేదే లేదు. చేస్తానే ఉన్నారు. అసలు నిద్రపోలేదు కదా మీరు? ఏమో నాకు కనిపిల్ల. ఒక ప్రముఖ ముఖ్యమైన వ్యక్తి, పెళ్లి పెద్ద. పెళ్లి కొడుకు తరఫున మీరు పెళ్లి కూతురు తరఫున అండి? ఎవరి తరఫున చెప్పట్లేదు. మీరు పెళ్లి కూతురు తరఫున పెళ్లి కొడుకు తరఫున? వీళ్ళ తరఫున అంటే వాళ్ళు తిడతారు, వాళ్ళ తరఫున అంటే వీళ్ళు తరుపుతారు. మధ్యలో ఉన్నారనమాట మీరు. అంతేరా? ఈయన ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఏం చదువుతున్నారు నువ్వు? ఇంటర్ ఫస్ట్ అయింది, సెకండ్ ఇయర్ లోకి వెళ్తున్నావు. పెళ్లికి వచ్చావు అంతే కదా? ఎంత బాగా రెడీ వచ్చాడు చూడండి. పెళ్లి పనులన్నీ పెళ్లి శుభలేఖలు అయినా నువ్వే కదా ఇచ్చింది? ఆంటీ ఇచ్చింది, నువ్వు వెళ్ళావు కదా తోడు. పనులు అయితే చేసావు కదా? చేసావా? ఆకాశంలో ఏసీ ఫిట్ చేశారు. అమ్మో ఆకాశంలో ఏసీ ఫిట్ చేశారు. కూతురికి కాడట్లేదండి. కెనడా నుంచి తెప్పించారండి ఈ అమ్మాయిని తోడు పెళ్లి కూతురుగా కూర్చోబెట్టడానికి. లేపడానికి అరగంట పట్టింది, లేగలేదు అసలు. ఎప్పటికో లేచింది పిల్ల. ఎక్కడి నుంచి వచ్చావు తల్లి నువ్వు? ఎక్కడుంటారు మీరు? మీ మమ్మీ మీరు ఎక్కడుంటారు? కెనడానా? మనిషి అవుతున్నారు నాన్న. చూసారా ఎలా టర్నింగ్ ఇచ్చాడు? మామూలుగా ఉండదు లెక్క. పెళ్లి పనులు అన్ని కూడా తన భుజాల మీద వేసుకొని పెళ్లి పనులు చేశాడండి పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు. వీడియోలో సరిపోవట్లేదు సుబ్బు నువ్వు. మా అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అండి. రాత్రి 12 స్టార్ట్ చేసిందండి డెకరేషన్ మొత్తం. ఫొటోస్, పువ్వులు అల్లడం దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి అన్ని తనే చేసిందండి దగ్గరుండి. ఇదిగోండి ఇక్కడ కనిపించే డెకరేషన్ మొత్తం తనే చేసింది చూడండి. చాలా కష్టపడ్డారు నైట్ అంతా. చూసారా? మనమైతే ఎవరొకరికి ఆర్డర్ ఇచ్చేస్తాం, కానీ ఇక్కడ అన్ని ఎవరు కాళ్ళు స్వయంగా చేయడమే. అదిగండి కెనడా పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు. చూసారా? కెనడాలో తోడు పెళ్లి కూతురు ఇలాగే పెట్టుకొని ఉంటారు. కెనడా నుంచి తెప్పించాము. ఫోటోగ్రాఫర్ స్టిల్ ఇమ్మంటే చెప్తుందనమాట. ఈవిడ నానమ్మ, తోడు పెళ్లి కూతురు వాళ్ళ నానమ్మ అండి. వర్ణిక ఇటు చూడమ్మా. సిగ్గుపడకూడదు, పెళ్లి కూతురు సిగ్గుపడాలి, నువ్వు పడకూడదు. తోడు పెళ్లి కూతుర్ని వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరు పోటీలు పడి వీడియోలు తీస్తున్నారండి మనవరాలకి కెనడా పంపించడానికి. ఈయన తాతయ్య, ఆమె నానమ్మ. ఎల్లో సారీ. స్టూల్ వేసి అక్కడ పెట్టాలి, బుక్కోవడం కాదు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నలుగు పెడుతుంది.
సార్ ఇలా చూడండి సార్. సిగ్గుపడుతున్నారు. పెళ్లి కూతురు తాతగారు చూసారా ఎంత సిగ్గుపడుతున్నారు. ఒకసారి హోల్డ్ నిలవాలి. मैम लुक हियर. ఇలా చూడండి అమ్మ ఒకసారి. ఇప్పుడే చేయను. పెళ్ళంతా అయిపోయింది అక్క మొత్తం. మెల్లగా పోయి సాయి. రెండు ఫోటోలు తీసుకొని చాలా వచ్చా అమ్మ, టైం అయిపోతుంది. లైట్ పెట్టాడు, కష్టపడి మా వాళ్ళు లైట్ పెట్టాడు. అందరూ ఫినిష్ టచ్ ఇచ్చేస్తారు. పసుపు